ఇప్పుడు నేను తప్పు చేస్తే మీరు నన్ను అనాలి. ఎవరో పూర్వంలో మా వాళ్ళు ఎవరో తప్పు చేస్తే ఆ తప్పు మీ వాళ్ళే చేశారని నన్ను మీరు తిట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎంతవరకు యాప్ట్ అవుతుంది? కావాల్సి మీరు రిజర్వేషన్లు ఇంకా 2% పెంచుకోండి, అది తప్పు లేదు. కానీ బ్రాహ్మణ మా మీద వివక్షత చూపాడు, మేము దేవాలయంలోకి అర్చకత్వానికి వస్తామంటే అది అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కేసుకి మాకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనేటువంటి యాక్ట్ ప్రకారంగా ఎవరైతే మతం మారారో వారికి అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్పారు. దానికి బ్రాహ్మణ వివక్షకి ఏం సంబంధం? ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణుడు కుల వ్యవస్థ తీసుకురావడం వల్లనే వచ్చింది. బ్రాహ్మణుడు ఎందుకు తీసుకొస్తాడు కుల వ్యవస్థ? భగవంతుడు చెప్పాడు మనం ఈ పనులు చేయాలని. బ్రాహ్మణుడికి ఏం సంబంధం? ఇంకా ఇంకొక విషయం చెప్తానమ్మా. సరే, ఇట్లా కూడా మనం కొంత దాటి వేయచ్చు అనుకుందాం. సరే, మీకు మేము ఖచ్చితంగా మీ మీద కుల వ్యవస్థ పెట్టి మిమ్మల్ని అంటురాని వాళ్ళ కిందనే చూసాం అనుకుందామమ్మా. మీకు 1950లో ఉన్న న్యాయం జరిగింది కదా. అంటే అంబేద్కర్ వచ్చి మొత్తం రాజ్యాంగం రాసి మీ కొంతవరకు అయితే మీకు చేశారు కదా. మరి మాకు ఎక్కడ జరిగింది న్యాయం? ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా జరిగిందా మాకు న్యాయం? మేము అటు కృతయుగం నుంచి మొత్తం అందరం కూడా వేదాధ్యయనం మీద లోకా సమస్త సుఖినో భవంతు అంటూ భిక్షాటన చేస్తూ వేదాధ్యయనం చేస్తూ ఇట్లే గడిపాం కదా. మరి మాకు జరిగినటువంటి లాభం ఏంటి, న్యాయం ఏంటి చెప్పండి. మీకు 1950 సంవత్సరానికైనా రాజ్యాంగం రావడం వల్ల మీకు న్యాయం జరిగింది. మీరు ఎవరు అన్టచబుల్స్గా లేరు, మీరు దేవాలయంలోకి ఎవరంటే వాళ్ళు రావచ్చు అనేటువంటి రాజ్యాంగం తీసుకొని వచ్చారు. మరి మాకెక్కడ జరిగింది రాజ్యాంగం? రిజర్వేషన్ సిస్టంలో అసలు మేము లేము. మరి ఇక్కడ మాకు కదా చేయాల్సింది. మరి ఇంత దేవాలయాలు కాపాడిన మాకు కదా రాజ్యాంగం రావాల్సింది. మరి మాకు ఈ క్షణం వరకు కూడా రాజ్యాంగం లేదు. ఇంకా ఇప్పుడు పైకి మా వాళ్ళే, ఇప్పుడు పురోహితులనే మేము చెప్పాను కదా, పురోహితులను వివాహం చేసుకోవట్లేదు. మరి మేము ఎటు వెళ్ళాలి? అటు అర్చకత్వంలో మాకు ఇబ్బందులే, ఇటు పురోహిత వృత్తిలో మాకు గౌరవం లేదు, ఇటు వేదాధ్యయనం చేసినందుకు వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. పైపెచ్చు మళ్ళీ ఇవన్నీ మాకే, మళ్ళీ మా ఇతర వర్ణాల వాళ్ళందరూ కూడా మీరే వివక్ష చూపించారని పైపెచ్చి ఈ దాడులు. మరి వివక్ష మాకు జరుగుతుందా వాళ్ళకి జరుగుతుందా చెప్పండి నాకు. బ్రాహ్మణుడు వివక్షకు గురవుతున్నాడు. నేను చెప్తున్నానమ్మా, నేను కూడా అంబేద్కర్ ఇష్టనే. ఎందుకంటే అంబేద్కర్ చరిత్ర నేను కూడా చదివాను. అంబేద్కర్ యొక్క ఆలోచనలు, ఎందుకంటే ఒక అంబేద్కర్ మొత్తం అన్ని వాళ్ళ యొక్క కుల వ్యవస్థనే మార్చాడు కదా. అట్లా నెక్స్ట్ మా దాంట్లో నుంచి రాబోతున్నారండి, గుర్తుపెట్టుకోండి. మొత్తం మా దాంట్లో నుంచి ఇప్పుడు అంతా వింటున్నారు కదా, వ్యవస్థ అంతా చూస్తున్నారు కదా, మా దాంట్లో నుంచి రాబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వివక్షత చూపబడుతుంది ఎవరికి? బ్రాహ్మడికి. ఇప్పుడు మా కులవృత్తి మీద మాకు లేదు, వివాహాలకు ఇబ్బంది అవుతుంది, రిజర్వేషన్లు మాకు లేవు అంటే వివక్షకి ఇప్పుడు మేము గురవుతున్నాం. మా దాంట్లో నుంచి కూడా వస్తారు అంబేద్కర్ లాంటి వాళ్ళు. కాబట్టి నేను వారికి చెప్పేటువంటిది ఏంటంటే, మనం నలుగురం కలిసి ఇతర వర్ణాల మీద యుద్ధం చేద్దాం, మన ధర్మం మీద దాడి చేయకుండా. మనం గొప్ప చిన్న ఏం లేదు, అంతా ఒకటే. మీరు ఒక వృత్తి చేస్తుండొచ్చు, నేను ఒక వృత్తి చేస్తుండొచ్చు, అంతే. కానీ మనం కొట్లాడకుండా ధర్మం కాపాడాలని నా ఆలోచన.